కూడా ప్రభు నామున నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఒక్క నిమిషం అనుకుంటాం హ్యాపీ అని, తర్వాత నుంచి ఈ ఒక్క నిమిషమే కొద్దిగా ఈ వన్ డే అందరం హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే తర్వాత నుంచి మామూలుగా యాజ్ యూజువల్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆయన మన జీవితాల్లో తన ఆత్మ ద్వారా, తన సహవాసం ద్వారా, వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడు కూడా నూతన పరుస్తూ ఉంటాడు. లోకస్తులకైతే వాళ్ళకి వన్ డేనే హ్యాపీ, మనకైతే దేవుని వాక్యం బట్టి, సహవాసం బట్టి ఆయన మనల్ని నూతన పరుస్తూ ఉంటాడు. ఒక వాక్యం గుర్తొస్తూ ఉంది, విలాప వాక్యాలు 3వ అధ్యాయము. అందరం కలిసి చదువుకుందాం. దీని తర్వాత వాక్య భాగాన్ని పోద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము. ఇర్మియా తర్వాత 683వ పేజీ. విలాప వాక్యాలు 683వ పేజీ. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23, 21 నుంచి అందరం కలిసి చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21 నుంచి 23 వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారం. అన్నదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు. కాబట్టి ఆయన వాత్సల్యత ఏమవుతుందంటే ఎడతెగక నిలుచున్నది. 22వ వచనంలో అన్నాడు, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 23వ వచనంలో అన్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుచు. మనం మన పిల్లల మీద కోపడుతూ ఉంటాం. ఆ కోపం ఆ క్షణంలో ఉంటుంది. తర్వాత రోజు మళ్ళీ మన ప్రేమను వాళ్ళ మీద అట్లా కనపరుస్తూ ఉంటాం. అలా మన ప్రేమలే అలా ఉంటే మన పరలోకపు తండ్రి మన ఎడల అక్కడ అన్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎందుకంటే నువ్వు ఎంతైనా నమ్మదగిన. ఈ నూతన సంవత్సరం రోజు నాకు ఆ నూతనం అనే పదం గుర్తొచ్చింది. దేవుడు ఎందుకు మనం నూతనంగా అంటే, నూతనముగా ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతెగక నిలుచున్నది. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పు రాయనది. మీకు కృపయు సమాధానము విస్తరులుగాక. ప్రభు యొక్క సామ్యత మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో 2025వ సంవత్సరం మరి మొదటి గడియలలో సంఘముగా ప్రభా మరి ప్రత్యేకంగా నీవు స్వకీయ సాంపాద్యంగా మరి నీ సురక్తం ఇచ్చుకున్నటువంటి సంఘంలో మేము అందరము కలిసి నీ విశ్వాస్యతను మేము గుర్తు చేసుకుంటూ దేవా యొక్క మరి వేకువ జామున నీ సన్నిధానంలో ఉండే గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. దేవా మాలో ఉన్న ఈ విశ్వాసమును అదేవిధంగా కొనసాగింపు చేయండి. దేవా అనుదినము మా పక్షమున నీ యొక్క వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. ఎంతైనా నువ్వు నమ్మదగినవాడు. కాబట్టి ప్రభా మేము నీ వైపు, నీ రక్షణ వైపు నీ ఎదుట మీ ఓపికతో కనిపెట్టుకొని నీ సన్నిధానంలో మీరే మా నమ్మదగిన వాడవని, నరులకు నువ్వు ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నీ వైపే చూడలాగున మా అందరికీ సహాయం దయచేయండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయాన్ని మేము ధ్యానించినట్టుగా మాకు అవసరమైన లేఖన భాగంలో అందించండి. దేవా మరి ఎటువంటి మత్తులమై ఉండకుండా నీ కృప అనుగ్రహించండి. నీ మాటలు మాకు పైనుంచి అనుగ్రహిస్తూ
నీ వాక్యం ద్వారా బలపరచండి. ఘనత మహిమ మీరే ఆరోపించుకుని అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సిలువుచాటు మరుగుపరుచుకొని మాకు అవసరమైన లేఖన భాగములను మీరు పరమందుంచి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. చాలు. అదే అధ్యాయంలో కొన్ని అంశాలు మనం ఈరోజు ఈ యొక్క మొదటి అధ్యాయంలో ధ్యానించినాయి. మొట్టమొదటిగా 18వ వచనం చూద్దాం. 18వ వచనం మొదటి అధ్యాయము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. పిల్లరా, ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క మొదటి గడియల్లో ఉంటున్నాం, నూతన సంవత్సరపు గడియల్లో. మొట్టమొదటిగా కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే రిమెంబరింగ్. ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిమెంబరింగ్. మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలాంటి వారము. రిమెంబరింగ్ వాట్ వీఆర్, రిమెంబరింగ్ హూ వీఆర్ అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాటల్లో అక్కడ చూసినట్లయితే 20వ వచనం కూడా చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడని గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఆయన ప్రత్యక్షపరచబడను. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు. చాలు. దేవునిడల తన ద్వారా విశ్వాసులమైన మీ నిమిత్తము, ఆయన ద్వారా విశ్వాసులం. రిమెంబరింగ్ హూ వి ఆర్. మనము ఎవరమో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా మనం ప్రభు సన్నిధానానికి వచ్చామో జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే గుర్తు చేసుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం. ఎలా మనం ప్రభు సన్నిధిలోకి వచ్చాం. చాలాసార్లు చెప్తూ ఉంటాం, మనం ఏమనుకుంటామంటే పలానా వాళ్ళు వాక్యం చెప్పారు, తప్పులేదు, అది దేవుని యొక్క ప్రణాళిక దాని వెనక ఉంది. ఇదే వాక్యాన్ని మేము చిన్నప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు కంఠత వాక్యాలు పోటాపోటీగా చెప్పేవాళ్ళం. విబిఎస్లో బైబిల్స్ లేదంటే అనేక సండే స్కూల్స్లో చాలా కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళం. కానీ అప్పుడు అర్థం కానటువంటి వాక్యము దేవుడు తన సమయమందు మాకు అర్థం చేసే విధంగా, నా విషయంలో అయితే అలానే మీ విషయంలో కూడా ఆయన వాక్యము, ఆయన సమయం వచ్చినప్పుడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని వాక్యము మనల్ని సంధించినప్పుడు మనము మన వాక్యానికి విధేయత చూపించి ప్రభు వైపుకు మనము మరల్చబడ్డాం. పిల్లలు, ఇక్కడ ఆయన ద్వారా విశ్వాసులమైనాం. మన రక్షణ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. ఇది మన వల్ల కలిగింది కాదు, ఇది దేవుని గిఫ్ట్గా, ఆయన వరముగా మనకిచ్చాడు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయము 28వ చదవండి. 28వ వచనం. తన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడు. చాలు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు నువ్వు నేను మనము దేవునికి ఏమై ఉన్నామంటే ఆయన స్వంత రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు, మనల్ని పర్చేజ్ చేశాడు. ఎక్కడి నుంచి పర్చేజ్ చేశాడంటే ఆ పాపపు యొక్క లోకంలో మనం కొట్టుకొని అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నాం. ఇహలోక మాలిన్యం అంటుకొని మన మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే గుడ్డితనము కలుగజేసింది. మనము చూడకుండా, ప్రభుని ఎరగకుండా, ఆయన యొక్క స్వార్థ ప్రకాశం మన కనులకు రాకుండా ఈ గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, దేవుడు మన హృదయములలో ఏం కలుగజేశాడు? విశ్వాసమును కలుగజేశాడు. ఇది దేవుడు ఆయన అనుగ్రహించిన విశ్వాసం. ఆయన చూసాం మనం 18వ వచనం 21వ వచనంలో, ఆయన ద్వారా విశ్వాసులమయ్యాం. ఆ విశ్వాసం మనలో పుట్టించింది ఎవరు? దేవుడే. ఎవరికి పుట్టించాడంటే, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం రండి.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన గాడ్స్ ఓన్ పొసెషన్, ఆయన సొంత ప్రజలు. ఆయన సొంత ప్రజలు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన సొంత ప్రజలంటే ఆయన ఎవరినైతే ప్రేమించాడో, ఏ గొర్రెనైతే ప్రేమించాడో, మంచి కాపరి తన గొర్రెల కోసం ఏం పెడతాడు? ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఓన్ చేసుకుంటున్నాడు. మీరు మీ సొత్తు కారు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. చదవండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి. ఉదయకాల సమయంలో ఏం గుర్తు చేసుకోవాలంటే, నువ్వు నేను మన సొంత వాళ్ళం కాదు. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని ఎవరు కొనుక్కున్నారు? దేవుడు కొనుక్కున్నాడు. ఏదో ఒక మాట చేత కాదు. ఎలా కొనుక్కున్నాడు? తన స్వరక్తమిచ్చి కొన్నాడు. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత. ఇప్పుడు చదువుతున్న మాట మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం 18వ వచనం నుంచి 18 నుంచి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారు. మనల్ని బంగారం చేత కొనలే దేవుడు, వెండి చేత కొనలే. అంతకంటే విలువైన తన ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నువ్వు నేను అందరం కూడా ఈరోజు ఫస్ట్ అంశం ఏంటంటే రిమెంబరింగ్ హూ వి ఆర్. మనం ఎవరి సొత్తు, మనం ఎవరికి చెందిన వారం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో జన్మించాం, ఈ లోకంలో పెరుగుతున్నాం, మనం యొక్క వృత్తులు చేసుకుంటా ఉన్నాం. కానీ ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో, వారు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన సొత్తుగా, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనముగా నువ్వు నేను ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏమి జరిగినా దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అన్నీ, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, నష్టం కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అందుకనే మన క్రిస్టియన్స్లో ఏముండదు? బ్యాడ్ లక్, గుడ్ లక్ ఉండదు. గుడ్ లక్ అని చెప్పడానికి లక్ లేదు అసలు మన జీవితంలో. మన జీవితంలో నష్టమైనా మన మంచికే, కష్టమైనా మన మంచికే, సుఖమైనా ఏదైనా సరే. ఎందుకంటే ప్రభువు మన జీవితంలో ఆయన అధికారి ఉన్నాడు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. ఒకవేళ ప్రభు మన జీవితంలో అనుమతించినప్పుడు, అనుకుంటాను యోబు కూడా అదే అనుకుంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. పిల్లరా, మనము ఏమై ఉన్నామో గుర్తు చేసుకోవాలి. ఉదయకాల సమయంలో రిమెంబరింగ్ హూ వి ఆర్. మనం దేవుని సొత్తుగా ఉన్నాం. మనము మన జీవితానికి మనము యజమాయిషి కాదు, కానీ పిల్లరా, ప్రభువు మన జీవితంలో ఆయన మన ప్రాణమిచ్చి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువుకు చెందిన వారమని మనం గుర్తెరగాలి. మన దేహం మీద మనకు అధికారం లేదు. ఇది ప్రభువు ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఎంతవరకు అంటే మనల్ని ఈ లోకంలో మనము ఇంకనూ పాపలమై ఉండగానే తన రక్తమంతయు మన కొరకు కార్చి మనల్ని ఏం చేయాలని? నీతిమంతులుగా తీర్చాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆయన మన యొక్క శరీరానికి యజమాని ఎవరు? యేసు ప్రభువారు. మనము ఆయనకి ఏమై ఉన్నాం? ఇప్పుడు దాసులమై ఉన్నాం.
ఆయన యజమాని, మనము దాసులు. ఎప్పుడైతే మనము ఆయన సొత్తు అని గ్రహించామో, ఇంకొక సత్యం ఏంటంటే ఆయన యజమాని, మనము దాసులం. మన దేహం మీద మనకేం లేదు, అధికారం లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అది ఎప్పుడు కూడా మర్చిపోకూడని సత్యం ఏంటంటే రిమెంబరింగ్ హూ వీఆర్. మనల్ని ఎవరు ఓన్ చేసుకుంటున్నారంటే, ఎవరు ఓన్ చేసుకుంటున్నారు? దేవుడు ఓన్ చేసుకుంటున్నాడు. ఆయన, మీరు నా సొత్తు, ఏర్పరచబడినటువంటి ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. దేవుడు యేసు ప్రభువారి ద్వారా ఆయన బిడలంగా మనం చేయబడుతూ వచ్చాం. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవదిగా చూద్దాం రండి. మొదటి పేతురు పత్రికలోనే మొదటి అధ్యాయము, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు చాలు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. ఇక్కడ అపోస్తలుడైన పేతురు రాస్తూ ఉన్నాడు పత్రిక. ఇక్కడ రాస్తున్న వాళ్ళకి ఏం చెప్పినాడంటే, తండ్రి అయిన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు అని చెప్పి రాయబడింది. ఇక్కడ ఏర్పరచబడిన వారికి. ఇక్కడ రెండవదిగా ఏంటంటే, విధేయులగే వారికి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఏం చేయాలని, మనం విధేయులు. రెండవదిగా మనము ఏం గుర్తు చేసుకోవాలి అంటే, విధేయుల మగుటం, దేవునికి విధేయుల అవ్వాలని మనం తీర్మానం చేసుకున్నాం. ఆయన యజమాని, మనం ఏమైనా దాసులమైన. ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉంటాం? దేవుని అధికారం కింద ఉంటాం. అక్కడ అన్నాడు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. మనము దేవునికి ఏమై ఉండాలని? విధేయులమై ఉండాలని మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఇంకా నేను నా జీవితానికి నేనే యజమాని కాదు, నా దేవునికి నేను యజమాని, నా దేవుడే నా జీవితానికి యజమాని అని మనం తీర్మానం చేసుకున్నాం. విధేయత చూపించాం. ఆ శిలువ ప్రత్యక్షతకు విధేయత చూపించాం. యేసు ప్రభువారు ఏ విధంగా ఆయన మనందరి కోసం మరణించాడో, మనం కూడా లోకానికి చనిపోయి ప్రభువు కోసం జీవించాలని, ఆయనకు విధేయులముగా మారాలని మనం తీర్మానం చేసుకున్నాం. రెండవ ఏంటంటే రెన్యూయింగ్ ది ఓయత్. ఒకసారి మనల్ని మనం రెన్యువల్ చేసుకోవాలి. ఇక ఉదయకాల సమయంలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఎంతవరకు విధేయులంగా ఉంటున్నాం, మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఈ విధేయులమై ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత కలిగినటువంటి వారమై, అక్కడ ఏమన్నాడు? విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేత, చాలా అక్కడ అన్నాడు, ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనారు. దేవుని యొక్క సువార్తను అంగీకరిస్తామని మనం ఒప్పుకున్నాం. మనం కష్టమైన నష్టమైన ప్రభు కోసం జీవిస్తాం అని మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మన విధేయత అనేటువంటి మార్గంలో ఎంత విధేయులంగా ఉన్నాం? మనం ఆయన చెప్తున్నటువంటి ఆజ్ఞలను మనం ఎంతవరకు విధేయత చూపిస్తూ ఉన్నాం? విధేయులంగా కొనసాగుతున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యేసు ప్రభువారు ఎలా ఈ లోకంలో ఉన్నాడో చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను, ఇంకొక మాట ముందుకేసి చెప్పాలంటే, శ్రమలలో కూడా విధేయత, శ్రమలలో కూడా విధేయత, మనం అనుకోనటువంటి పరిస్థితుల్లో కూడా విధేయత, ఆ శిలువ ప్రత్యక్షతకు విధేయత, విధేయులైనటువంటి వారమై. విధేయులకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అవిధేయులు. ఒకప్పుడు అవిధేయులంగా ఉన్నాం, దేవుని సువార్తను ఎరిగాం, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాం.
మనం ఒక్కోసారి పరిస్థితుల్లో అవిధేయులమైపోయి ఉండి ఉండవచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఒక తీర్మానం చేసుకుందాం, మనం ఒకసారి రెన్యువల్ చేసుకుందాం. చాలా ఈ మనకు ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల వచ్చేది లేదు, ఏం లేదు. కానీ ఫోన్లు మాత్రం 100 ఫోన్లు వస్తాయి. రెన్యువల్ చేసుకోండి అని వస్తూ ఉంటాయి. మనం రెన్యువల్ చేసుకోవాల్సింది ఏంటంటే మన తీర్మానాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ప్రభువా, ఇగో నీకు నేను తీర్మానం పేతురు తీర్మానం చేశాడు. ఏమని? ప్రభువా, నేను ఎవరు వచ్చినా సరే నేను మాత్రం నీతో పాతాళం కోసమే వస్తాను, నేను మాత్రం వెనకంజ వేయను అని తీర్మానం చేసుకున్నాడు. కోడి 3వ కూసింది, సిగ్గుపడి ఏడ్చాడు. మన తీర్మానాలు అలా ఉంటాయి. పిల్లరా, ఒకసారి మనల్ని మనం రెన్యూ చేసుకుందాం. మన రక్షణ పొందినప్పుడు ఎలాంటి తీర్మానం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో? ఎంత నమ్మకంగా ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు? మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మొదటి పేతురు పత్రిక రండి, 1వ అధ్యాయంలో ఒక 2 వచనాలు, ఇక్కడ 1వ వచనంలోనే 2 మాటలు ఉన్నాయి చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ 2వ వచనంలో. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఇప్పుడు ఏం చేయాలి? విధేయులం అవ్వాలి. ఇంకోటి ఏమన్నాడంటే యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడాలి. యాక్చువల్గా ఈ ప్రోక్షించబడటం అనే పదం చూస్తే చాలా న్యూ టెస్ట్మెంట్ కూడా కొత్తగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా మరి వాడబడలే. కానీ పేతురు గారి ఈ యొక్క వచనాన్ని వాడినట్టుగా చూస్తాం. ఇది చూడండి, ఈ యొక్క వచనం చూస్తే రిఫరెన్సెస్లో చూస్తే నిర్గమకాండం 24వ అధ్యాయము, ఈ యొక్క రిఫరెన్సెస్లో కామెంటరీస్లో చూస్తే చూడండి, అక్కడ కూడా ఈ మాట రాయబడింది. నిర్గమకాండము 24వ అధ్యాయం, నిర్గమకాండము 24వ అధ్యాయము, నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం. ముందుగా నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం. వివరించి చెప్పాను, ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. తర్వాత అదే 6వ వచనం చూడండి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పల్లెంలలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమనిరి. 8వ వచనం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము. ఆ నిబంధన రక్తాన్ని ఆ యొక్క బలిపీఠం మీద వేయటమే కాదు, ఆ కొంత రక్తాన్ని తీసుకొచ్చి ఎవరి మీద ప్రోక్షించాడు? అక్కడ రాసినాడు చూడండి, ఎవరి మీద ప్రోక్షించాడు? ప్రజల మీద. 8వ వచనం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ఏమని చెప్పారట? ఎప్పుడు ప్రోక్షించాడు చెప్పాడు అక్కడ పై వచనంలో, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉంది. మనందరం ఇప్పుడు ఏం చేయబడ్డాం? ఆ రక్తం చేత ప్రోక్షించబడ్డాం. ఎందుకోసం? విధేయులమై ఉండటానికి. ఈ ప్రోక్షణ ఏం చూపిస్తుందంటే నిబంధన. ప్రభువు నీకు నాకు నిబంధన చేశాడు. ప్రభువా, నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా జీవితం నేను మార్చుకుంటాను, ఇక నుంచి నీకోసం జీవిస్తాను, ఏ సందర్భం వచ్చినా నేను వదిలివేయను అని మనం తీర్మానం చేసుకున్నాం. ముందుకు వెళ్తున్నాం, పడిపోతున్నాం, వెనకంజ వెళ్తున్నాం. కానీ దేవుడు ఎంతో లాభం లేదు, ఉపయోగం లేదు, వదిలేద్దామని వదిలేశాడా? లేదు. ఆయన నిబంధన మాట మార్చని దేవుడు, నిబంధన మీరని దేవుడు. ఆయన కూడా మనలాగే ఆలోచిస్తే ఈరోజు మనం ఎవరం కూడా ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళం కాదు. ఆయన మాట మార్చని దేవుడు, మాట మీరని దేవుడు ఆయన. పిల్లలు, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నిబంధనను ఆయన నెరవేర్చేటువంటి వాడు. నిబంధన లేని ప్రజలంగా మనం ఉన్నాం. దేవుడు మనల్ని నిబంధనలోకి తీసుకొచ్చి ఆయన వైపు చూస్తే ఏ చలనము కానీ ఒక ఇంచు కూడా ఆయన నిబంధనను మీరలేదు. ఆయన మనందరికీ కూడా ఆయన కృప చూపుతూ, ఇందా చదువుకున్నాం కదా, అనుదినము మన పక్షం ఏముంది? ఆయనకి నూతనమైన వాత్సల్యత ఉన్నది. కాబట్టి అక్కడ మాట నిర్మూలము మనము కాకుండా ఉన్నాం. ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాలేదు.
దేవుని కృపను బట్టే మనం ఉన్నాం. ఇందా పడుకున్నాం కదా, మన భక్తి చేత కాదు, శక్తి చేత కాదు, ప్రభు యొక్క వాత్సల్యత మన మీద నిలిచున్నది. మనమైతే ఎన్నో వాగ్దానాలు చేశాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం విధేయులమగుతామని తీర్మానం చేసుకున్నాం. మన నిబంధన ఎలా ఉంది? ప్రభువు నిబంధన అయితే ఆయన మాట తప్పనివాడు, ఆయనలో ఎటువంటి గమనాగమనములు చలనము లేనటువంటి వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వెనుకంజ వేసేవాడు కాదు. ఆయన మనందరికీ తన యేసు ప్రభువుని బట్టి మన కృప వెంబడి కృపను అనుగ్రహిస్తుంది. కృప వెంబడి కృప ఇస్తుంటే మన వెనక వెళ్ళిపోతూ ఉన్నాం, అడుగు వెంబడి అడుగు. ఉదయకాల సమయంలో మనం దేవుడు ఎంత నమ్మకస్తులుగా ఉన్నాడు, మనం ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం, మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఒక దేవుని దాసుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన దగ్గరికి ఒక ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి భార్యాభర్తలు అనగా గొడవలు అనేవి కామన్ కదా, అందరికి వస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరు సేవకుడి దగ్గరికి వచ్చారట. వచ్చిన తర్వాత, అయ్యా ఈమె చెప్పిన మాటల్లో 100 మాటల్లో 99 చేయదు అని చెప్పాడట ఆయన. 100 మాటలు చెప్తుంది, 99 మాటలు ఒకటే చేస్తుంది, ఆ ఒకటే ఎప్పుడోసారి చేస్తుంది అని చెప్పాడు. ఈమె చెప్పిందంట, అయ్యా ఈయన చెప్పిన వాటిలో 500 విషయాలు చెప్తాడు, ఒక్కటి కూడా చేయడు అని చెప్తాడు. చెప్పడం మాత్రం నాకు 5 రెట్లు చెప్తాడు, కానీ ఒక్కటి కూడా నెరవేర్చు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, సరే అమ్మా, యేసు ప్రభు వారికి నేను 1000 చెప్పుంటాం, ఆయన కూడా నీలాగా నాలాగా చూస్తే మనం ఇక్కడ ఉండేవాళ్ళమ్మా. ప్రభు 1000 కాదు, ప్రభు ఆయన చూస్తే మనలో 1000 కాదు, ఎన్ని కనపడతాయి? 1000 కనపడతాయి. ఆయనే నన్ను బలలో చేవేసి ప్రభువు క్షమాపణ అడిగితే ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నప్పుడు నీ 500, ఈయన 100, ఈయన 50, ఇవన్నీ లెక్కలోకి ఎట్లా వస్తాయమ్మ? కాబట్టి మన దేవుడు మన పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని అంతం వరకు నడిపించాలని తీర్మానం చేసుకో. దేవునికి మనుషులకి మధ్య పాపములు, నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్దాం. ఇక్కడ అంశం ఏంటంటే పిల్లారా, దేవుని దగ్గర మనం రెన్యువల్ చేసుకోవాలి. మనం విధేయులముగా జీవిస్తామని తీర్మానం చేసుకున్నాం. కాబట్టి మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇక ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రభు దగ్గర మేము విధేయులమవుతామని తీర్మానం చేసిన వెంటనే ఏం చేశారు? వాళ్ళ మీద ఏం చేశాడు? రక్తాన్ని ప్రోక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పేతురు పత్రిక రాసినట్టుగా 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారమే. మొట్టమొదటిగా దేవుణ్ణి రిమెంబర్ చేసుకోవాలి, రెండవదిగా రెన్యూ చేసుకోవాలి. ఆయన ఏ రక్తం చేత మనల్ని ప్రోక్షించాడు? క్రీస్తు రక్తం చేత, జంతువుల రక్తం చేత కాదు, కానీ ఆయన రక్తం చేతనే మనల్ని కొనుక్కున్నాడు, ప్రోక్షిస్తున్నాడు. కాబట్టి రెండవదిగా మనం రెన్యూ చేసుకోవాలి. మూడవదిగా రిమైన్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా జీవించాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఈరోజు 3వ అంశం ఏంటంటే రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ యువర్ కన్విక్షన్స్. మనం ప్రభు కోసం కొన్ని ఒప్పుకున్నాం, విధేయులం అవుతామని ఏ విధంగా అయితే మనం తీర్మానం చేసుకొని విధేయులంగా జీవిస్తున్నామో, కొన్ని విషయాలు కొన్ని టాస్క్స్ ఉన్నాయి మనకు. ప్రభువులో జీవించే వారికి కొన్ని పనులు మనకున్నాయి. అక్కడ అన్నాడు, మీ నడుము కట్టుకొని, మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. యుద్ధం చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఏంటంటే అంగీలు ఉండేవి, పొడుగు అంగీలు ఉండేవి. వీటిలో ప్యాంట్ షర్ట్ లేవు కాబట్టి అంగీలకి ఏం చేస్తారు? నడుములో దగ్గర తాడు కడతారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంతా కూడా ఫిట్ చేసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా తాళ్ళు కట్టుకొని ఎక్కడ లూజ్ లేకుండా ఎండ్స్ అని కూడా, ఎందుకంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. నడుము కట్టుకోవటం అనేది ఏం చేస్తుంది? సిద్ధపాటు చూపిస్తుంది. చూడండి తర్వాత 14వ వచనం, నేను పరిశుద్ధుడనైనాను గనుక మీరును పరిశుద్ధులైండుడి అని రాయబడినది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై
పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన పనుల విషయంలో ఆయన మనకు కొన్ని పనులు ఇచ్చినాడు, వాటిలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా? ఆర్ వి ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ది టాస్క్స్ గివెన్ టు అస్? చూడండి, అక్కడ అన్నాడు, మిమ్మిన పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడిగా ఉండాలి. అజ్ఞానపు దశలో చేశాం, కానీ ఇప్పుడు మనం అలా చేయడానికి లేదు. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన యందు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం చాలా ఆల్రెడీ చదువుకున్నాం కదా. సో మీరు మీ అక్కడ అన్నాడు, మీ పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. మిమ్మల్ని కొన్నది బంగారముతోనో క్షయ వస్తువులతో కాదు, కానీ దేంతో కొన్నాడు? ఆయన రక్తం చేత కొన్నాడు. కాబట్టి మన పితృపారంపర్యమైన ప్రవర్తనను వదిలివేయాలి. ఆర్ వి ఫెయిత్ఫుల్? మూడో అంశమైన రిమైనింగ్ ఫెయిత్ఫుల్. నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుని వాక్యం, మనం దేవుని కోసం పోరాడుతున్న 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కాబట్టి ఎలా పోరాడుతున్నాం? మనం పోరాడాలి అంటే, మనము శరీర ఆశలను వదిలివేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి, మనకు తెలిసినవే. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, మన పాత జీవితాన్ని వదిలివేయాలి. వదిలేయటం అంటే ఈ షర్ట్ తీసేసి పక్కన పడేసినట్టు కాదు. మన ఒంటిలో ఏముంది? ఈ శరీరం ఏం చేస్తుందంటే, ఒక అయస్కాంతం ఎట్లయితే లాక్కొని పోతుందో, మన శరీరం ఎప్పుడు ఏం చేస్తుంటుంది? మనల్ని కాచుకొని ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కొంచెం మనకి అవకాశం వస్తే వెంటనే లోపల పురుషుడు, ఎవరు పురుషుడట? ఏం పురుషుడు? ప్రకృతి పురుషుడు, అంతరంగ పురుషుడు. మనలో అసలు మనిషి బయటకు వస్తాడు. కాబట్టి పిల్లారా, ఈ పోరాటం మనం చేస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఈ పోరాటం చేయాలి అంటే రండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచిచినడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఇవన్నీ వదిలివేయాలి అంటే, దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, ఇవన్నీ వదిలివేయాలంటే ఏం అపేక్షించాలా? పాలను. ఏంటా పాలు? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం మనం తీసుకోకపోతే, మన ఫీడ్ మనం తీసుకోకపోతే, మనం వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యాన్ని కలిగి ఉండకపోతే, మనం వాటిని ఏం చేయలేం? వదిలిపెట్టలేం. దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో అంతగా వాటికి ఏమవుతాం? దూరం. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. దేవుని వాక్యాన్ని మనం శత్రువుని జయించాలంటే దేవుని వాక్యాన్ని మనం రెగ్యులర్గా ధ్యానించాలి. చాలాసార్లు మంది అనుకుంటారు, వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదనో, లేకపోతే ఈ అధ్యాయాలు అర్థమవుతున్నాయి. కానీ దేవుని వాక్యాన్ని, ఇవి వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము ఆయనే వాక్యం. కాబట్టి మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మోకరించి మన వ్యక్తిగత ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆశతో దేవుని వాక్యం వైపు మనం చూస్తే పిల్లల దేవుడు తనకు బయలుపరుస్తాడు. మనం చదువుతూ ఉంటే మనం అర్థం కాకపోయినా ఏం చేయాలి? చదువుతూ పోవాలి. హృదయంలో ఏంటంటే విశ్వాసము కలిగి. ఎందుకంటే ఈ వాక్యాన్ని బోధించేది ఎవరు? దేవుడే. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నడవవలసిన మార్గమును నీకు చాలా చోట్ల చూస్తాం. దేవుడే ఆయన బోధిస్తారట మనకి. ప్రభువే బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు? ఆయన యొక్క వాక్యం ద్వారా.
ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, ఈ వాక్యాన్ని మనము, అందుకనే వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక నోట్బుక్ పెట్టుకోవాలి. మన మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లయితే మనం నోట్బుక్ రాసుకుంటున్నామో, మీ వ్యక్తిగత ధ్యానంలో కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు అనే వాక్యాన్ని మీరు రాసుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, మనకు ఆ వాక్యాన్ని వినటం వల్ల, చదవటం వల్ల ఏమొస్తుందంటే, మనకు వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది, బిలీఫ్ వస్తుంది. ఆ బిలీఫ్ వచ్చిన తర్వాత, నమ్మకం వచ్చినప్పుడు, ఆ వాక్యముల మీద మనకు విశ్వాసం కలిగినప్పుడు మనలో తీర్మానం చేసుకోగలుగుతాం, మన ఒప్పుదల్లోకి రాగలుగుతాం. అవును, ఎస్, నేను ప్రభు కోసం జీవిస్తాను. లేదంటే ఈ వాక్యం అంతా సంధించినప్పుడు, ఇగో ఆయన మనల్ని కాపుదల ఆయన అనుగ్రహించేవాడు, మనల్ని ఆశ్రయించేవారిని ఆయన ఏమాత్రం వదిలిపెట్టేవాడు అనే మాటలు మనం ధ్యానిస్తూ ఉంటే మనలో విశ్వాసం ద్వారా మనలో ఒప్పుదల వస్తుంది, కన్విక్షన్ వస్తుంది. ఎప్పుడైతే కన్విక్షన్లోకి వెళ్తామో, ఒప్పుదలలోకి వెళ్తామో, మనం విశ్వసిస్తామో, మనలో ఏమవుతుందంటే, ఒక భక్తుడు రాశాడు, కన్విక్షన్ బికమ్స్ ఎఫెక్షన్. దాని మీద ఏం కలుగుతుంది? ఎఫెక్షన్ అంటే ఏమంటాం? ఎఫెక్షన్ అంటే మక్కువ వస్తుంది. దావీదు అన్నాడు కదా, జుంటిదైన దారుల కంటే కూడా అది మధురమైన. దేవుని వాక్యం మీద అది ధ్యానిస్తూ ఉంటే ఆ మక్కువ మనలో కలుగుతుంది. ఆ మక్కువ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనం పోరాడడానికి సిద్ధపడే మంచి సైనికుని వలె మనం పోరాడగలుగుతాం, మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వదులుకోగలుగుతాం. మూడో అంశం ఏంటంటే ప్రియులారా, మనం రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ అవర్ కన్విక్షన్స్. మనం నమ్మకంగా జీవించాలి అంటే మనం తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. సహవాసానికి రావాలి, మనం ఫెలోషిప్ కలిగి ఉండాలి. బలపరచబడాలి అంటే దేవుని వాక్యం వ్యక్తిగతంగా మనం ధ్యానించాలి, కుటుంబంగా ధ్యానించాలి, అదేవిధంగా సంఘంగా కలిసి రావాలి. ఇవన్నీ కూడా మనల్ని బలపరిచేదిగా ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నకాల ఈ యొక్క ఎర్లీ మార్నింగ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆర్ వి ఫెయిత్ఫుల్? మనం ఫెయిత్ఫుల్గా నమ్మకంగా ఉన్నామా? దేవుడిచ్చినటువంటి పనులు మనం పోరాడుతున్నాం. మనం ఉండే స్థలాల్లో మన శరీరంతో పోరాడుతున్నాం, లోకంతో పోరాడుతున్నాం, మన ఆలోచనల్లో పోరాడుతున్నాం. ఈ పోరాటంలో నమ్మకంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పాలవలే అపేక్షించాలి. అప్పుడు మాత్రమే. ఇంకా మనకు ఎక్కువ శోధనలు వస్తే ఇంకెక్కువ ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఎప్పుడైతే ఆందోళనలు వస్తాయో దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువ ధ్యానించాలి. అప్పుడు మనం బలం పొందే వారంగా ఉంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. 4వ రండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, నేను పరిశుద్ధుడనైనాను గనుక మీరును పరిశుద్ధులైండుడి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చాలు, ఇది ఆల్రెడీ దాంట్లోనే ధ్యానించాము. ఇందులోనే ఇంకొక పాయింట్ వస్తుంది ఏంటంటే, మనం ఒకవేళ ఆయన ఆశలను అనుసరించి అజ్ఞానపు దశలో ఉన్నటువంటి ఆశలను మనం అనుసరిస్తే, అంటే పాపము చేస్తే, 4వ అంశం ఏంటంటే, రియలైజ్ దట్ సిన్ ఈజ్ ద వయలేషన్ ఆఫ్ రిలేషన్షిప్. పాపం అనేది ఏం చేస్తుందంటే దేవునితో మనకున్న సంబంధాన్ని ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. దేవునికి మనకు అడ్డుగొడలుగా ఏం నిలుస్తాయి? పాపము నిలుస్తాయి. సమయం లేదు కాబట్టి నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఆ యొక్క మోషే ఆ కొండ మీద ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉండి మంచిగా ఆ పలకలన్నీ కూడా దేవుని యొక్క హస్తం చేత రాసిన పలకలన్నీ తీసుకున్నాడు. ఈ లోపల వీళ్ళందరూ ఏం చేశారు? కొండ కింద ఆరోను వీళ్ళందరూ ఈయన ఇక రాడేమో అని చెప్పేసి ఏం చేశారు? వాళ్ళు ఒక దూడం చేసుకొని దాన్ని మొక్కటం ఆరంభించారు. ఒక మాట చూద్దామా? నిర్గమకాండం 32వ అధ్యాయము. అప్పుడు ప్రభువారు ఏమన్నా? నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు. డైలాగ్స్తో సహా ప్రభువు చెప్పేస్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు ఇది? కొండపైన. ఎవరితో చెప్తున్నాడు? మోషే. ఇగో ఇది వాళ్ళు చెప్తున్న మాటలు.
పిల్లారా, ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు. నువ్వు నేను దారి తప్పినప్పుడు ఆయన బాధపడేటువంటి వాడు. రియలైజ్, 4వ అంశం, రియలైజ్ ద సిన్ ఈజ్ ద వయలేషన్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్. పాపము ద్వారా దేవునితో మనకుండే సంబంధాన్ని దేవుడు వెంటనే ఏమన్నాడు మోషేను నువ్వు దిగి, ఏం చేయమన్నాడు? దిగి వెళ్ళమన్నాడు. వెళ్ళి వాళ్ళతో అక్కడ చూసాం, వెళ్ళు, కిందికి వెళ్ళి అక్కడ కిందికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని. దేవుని ఉద్దేశం వాళ్ళని నాశనం చేయమని కాదు, వెళ్ళి వాళ్ళని కరెక్ట్ చేయాలని చెప్పేసి. దావీదు కూడా బత్షెబాతో పాపం చేసి తర్వాత బత్షెబా యొక్క భర్తను ఏం చేశాడు? చంపించేశాడు, ప్లాట్ చేసి. మర్చిపోయాడు పూర్తిగా. దేవుడు ఎవరిని పంపించాడు? నాతాన్ ప్రవక్తను పంపించాడు కరెక్ట్ చేయాలని. పిల్లలు, దేవుని వాక్యం చదివినప్పుడు మనం ఇక్కడ పాపం చేయకుండా ఎవరన్నా తప్పు చేస్తాం, అయితే దేవుని వాక్యం చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఈ పాపం మనలో ఉంటే దేవునికి మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం. మరలా పాత జీవితానికి వెళ్ళిపోతాం. అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను మరలా మన జీవితంలోకి అనుమతిస్తే, వాటిని ఇంకా మనం ఉంచుకుంటే, వెంటనే వాటిని ఒప్పుకొని మనం ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు మనల్ని దర్శించినప్పుడు వెంటనే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి వచనం. యెషయా గ్రంథము 59 మొదటి వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. చాలు. మీ పాపములు ఆయన ముఖమును మీకు కనపరచను. కాబట్టి రియలైజ్, మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో 4వ అంశమైన రియలైజ్ గుర్తు చేసుకోవాలి. పాపం ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం కోల్పోతాం. కాబట్టి పాపానికి చోటు ఇవ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు చివరిగా చూడండి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం. చివరి అంశం తీసుకుని ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపువారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయండి, ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. లాస్ట్ 5వది ఏంటంటే రెండర్ లవ్. మనం ఒకరినొకరం మిక్కుటముగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? అక్కడ అన్నాడు, ఒకరినొకడు హృదయపూర్వకంగా మీ సత్యమునకు విధేయుల సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ. అంటే అందరినీ ప్రేమించడం అనేది పాసిబుల్ కాదు. ముఖ్యంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. కాకపోతే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి మీద మనం ఎలా ప్రేమిస్తున్నాం, వారి గురించి ప్రేమించే వారంగా ప్రభువుని ప్రేమించాలా. తర్వాత ఆయనను వెంబడించేటువంటి ప్రజలు సంఘముగా మనం ఒకరినొకరం ఒకరి యొక్క బాధ్యతలు, ఒకరి యొక్క అవసరతలు తెలుసుకొని సంఘముగా మనం ప్రార్థించాలి. వారి పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి. అదే మాట ఈ పేతురు పత్రికలో అంటున్నాడు, మీ మనస్సులు పవిత్రపరుచుకున్న వారండి, ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయం. యేసుప్రభువారు అన్నాడు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకనెడల ఒకడు ప్రేమ కలిగిన వారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రభువుని ప్రేమించడమే కాదు, మన ప్రేమ ఇతరులను కూడా మనం కలిగి ఉండాలి. పిల్లరా, రెండర్ లవ్. 5 విషయాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా ఏంటి? రిమెంబర్ హూ యు ఆర్. మనం ఎవరై ఉన్నాం? ఆయనకు సొత్తుగా ఉన్నాం. రెండవదిగా ఏంటంటే రెన్యూ యువర్ ఓత్. మనం దేవునికి విధేయులం అవుతామని ఒక వాగ్దానం చేశాం, దాన్ని మనం రెన్యూ చేసుకోవాలి. మూడవదిగా ఏంటంటే రిమైన్ ఫెయిత్ఫుల్. నమ్మకంగా
జీవించాలి. మనం ఏదైతే ఒప్పుకున్నామో పోరాటం చేయటంలో, సాతానుతో పోరాటంలో, శరీర ఆశలతో పోరాటంలో మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి. నాలుగవది ఏంటంటే రియలైజ్ సిన్ ఈజ్ ద వయలేషన్ ఆఫ్ రిలేషన్షిప్. పాపము చేయుట దేవునికి యొక్క సహవాసమును కోల్పోతాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చివరిగా ఏంటంటే రెండర్ ద లవ్, ప్రేమను మనం మిక్కుటముగా మన తోటి సహోదరులను ప్రేమించడాన్ని ప్రేమించేవాడు నా ఆజ్ఞలను, దేవుని ఎలా అయితే మనం కలిగి ఉన్నామో ఆజ్ఞలను గైకొట్టడం ద్వారా మనం ఇతరులను కూడా ప్రభు వలె ప్రేమించబద్దులమైనాం. ఈ అంశాలను మనం జ్ఞాపకం చేసుకొని మోకరించి మనం ప్రభు బల్లో పాల్పొందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యానుసారంగా మన హృదయాల్ని ఒకసారి